ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ అండి. సో ఫైనల్గా అంటే యూకే వచ్చే వాళ్ళు ఏదైతే మీరు చెప్తున్నారంటే అక్కడికి రావాలంటే ఇల్లీగల్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక ముందే వాళ్ళకు ఒక ఎయిమ్ ఉండాలంటున్నారు, అంతేనా? అవునండి, అంటే ఏం అది చేస్తే చాలా కనుక. ఇంపార్టెంట్. ఏం ఉండాలి, మనం అసలు ఈ కంట్రీకి ఎందుకు వస్తున్నాము, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి వాళ్ళ నోట్లో నుంచి నాకు వినపడింది కామన్ గా సమాధానం, నాకు లోన్ ఉంది, నేను అది పే చేసుకోవాలి, స్టూడెంట్ లోన్ తీర్చుకోవాలి, లేకపోతే ఆల్రెడీ నాకు కొన్ని డెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కామన్ గా చెప్పేవి. అవన్నీ ఉన్నాయి, నిజమే. కాకపోతే మనకు ఒక విజన్ ఉండి ఒక క్లారిఫికేషన్ ఉంటే మనం ఏం చేద్దాం అనేది, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఈ కంట్రీలో ఆపర్చునిటీస్ ల్యాక్ ఏమీ లేదు. ఏదైతే టాలెంట్ ఉందో ఈ కంట్రీలో, ఏదైతే టాలెంట్కి షార్టేజ్ ఉందో ఆ టాలెంట్ మన దగ్గర ఉంచుకోవటం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఐటీ టెక్నీషియన్స్కి చాలా షార్టేజ్ ఉంది ఈ కంట్రీలో. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐటీ స్కిల్స్, అన్ని రకాల స్కిల్స్ ఇప్పుడు షార్టేజ్ ఆక్యుపేషన్లో లేవు. అట్లా మన దగ్గర ఏముంది అనేది కాకుండా కంట్రీకి ఏమి కావాలి, ఆ స్కిల్ నా దగ్గర ఉందా లేదా అనేది మనం అనలైజ్ చేసుకొని దెన్ యూ టేక్ యూ స్టెప్ ఫార్వర్డ్ అనమాట. మన దగ్గర ఉన్న టాలెంట్తోనే మాత్రమే నేను సర్వైవ్ అవ్వాలి అనుకుంటే కుదరదు. అట్లా ఉండదు కదండి. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్ అంటాం చూడండి బిజినెస్ టర్మినాలజీలో. అట్లానే ఉండాలన్నమాట. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఆ టాలెంట్ నా దగ్గర ఉందా లేదా. ఆన్సర్ ఎస్ అయితే గో అహెడ్ అండ్ అప్లై. నో అయితే గన ఆ టాలెంట్ నేను ఎలా తెచ్చుకోగలను అనేది చూసుకోవాలి. అది చూసుకోకుండా వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి వీసా ఎక్స్పైర్ అయ్యి ఇల్లీగల్గా అయిపోయినా కానీ ఆ పార్ట్ టైం జాబులు, ఫుల్ టైం జాబులు, ఇల్లీగల్ వర్కింగ్లోనే మన వాళ్ళు అంతా బిజీగా ఉండటం వల్ల జరిగే అనర్థాలే ఇవన్నీ అండి. ఆ విజన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చాలా మంది సక్సెస్ఫుల్ క్లయింట్స్ చూస్తున్నాను కదా రోజు. ఈక్వల్లీ ఎవరైతే వీసా ఇబ్బందుల్లో ఉన్నారో అట్లా వాళ్ళని చూస్తున్నాను. సో దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి, ఏం లేదు. ఆ విజన్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఫైనల్గా అయితే డిపోటేషన్కి సంబంధించి బిల్లును కూడా తీసుకొస్తున్నారు, లా కూడా తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆఫ్టర్ బిల్ వచ్చిన తర్వాత? ఏముందండి, ఇంకా డిపోటేషన్ లా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ లా ప్రకారం ఎవరైతే డిపోటేషన్ కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరినీ ఈవెన్చువల్లీ తీసేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఎవరిని నేను అనుకోవటం, గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చిన తర్వాత దే విల్ ఎన్ఫోర్స్ ది స్ట్రిక్ట్ లా సో దట్ ఆల్ ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది కంట్రీ. నా ఒపీనియన్ ప్రకారము నేను మన తెలుగు వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటేనండి, ఇల్లీగల్గా ఈ దేశంలో ఎక్కువ రోజులు ఉండి వాళ్ళు పట్టుకొని మిమ్మల్ని అనవసరంగా ఇంటికి పంపించడం కంటే మనమే సొంతంగా వీసా ఎక్స్పైరీ డేట్కి ముందే ఇంటికి వెళ్ళిపోతే రేపొద్దున ఇంకొక అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ఈ కంట్రీలోకి రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేకపోతే కనుక సర్టన్ లెంగ్త్ ఆఫ్ టైమ్ బ్యాన్ వేస్తారు. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. సో అలా ఇల్లీగల్గా ఉండి నానా ఇబ్బందులు పడే కంటే చక్కగా ఇన్ టైంలో ఇంటికి వెళ్ళిపోయి వేరొక అప్లికేషన్ చేసుకొని మళ్ళీ కంట్రీలోకి ఎంట్రీ అవుతే చాలా బాగుంటుంది. రైట్. అలాగే ఇప్పుడు కొత్తగా యూకే రావాలనుకున్న వాళ్ళు ప్రధానంగా ఎలాంటి అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, అక్కడికి రావాలంటే వీసా విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? యూకే వీసాస్కి సంబంధించి యూకే ఇమిగ్రేషన్ లా చదివిన వాళ్ళు, ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ అయి ఉండొచ్చు, సచ్ యాజ్ ఎ పర్సన్ లైక్ మీ, లేకపోతే ఇమిగ్రేషన్ సొలిసిటర్స్ అని ఉంటారు, ఇమిగ్రేషన్ లాయర్స్ అని ఉంటారు. వాళ్ళని ఎనీబడి దట్ ఈస్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్లీ ఇన్ ది ఏరియా ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళని మాత్రమే సంప్రదించాలి. ఎందుకు, మనకి అడిగిన డౌట్లన్నిటికీ వాళ్ళ దగ్గర కరెక్ట్ సమాధానం ఉంటుంది కాబట్టి. అది కాకుండా సొంతంగా రూమ్మేట్స్ దగ్గర నుంచో, ఫ్రెండ్స్ దగ్గర నుంచో, లేకపోతే ఇంకెవరైనా డిస్టెంట్ రిలేటివ్స్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న లా ప్రకారం అది అప్లికబుల్ కాకపోవచ్చు. కాబట్టి అంతిమంగా మనకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ to advise somebody who is professionally qualified in immigration so that you get the correct advice at the right time. అది ఎలా ఎత్తుక్కుంటాం మనం, గూగుల్లో ఎత్తుక్కోవచ్చు. ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ లాయర్స్ ఆర్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ ఆర్ సొలిసిటర్స్ ఇన్ ది యూకే అని గూగుల్లో కొడితే చాలా లిస్ట్ వస్తాయి. అట్లానే రకరకాలుగా మనకి దగ్గర ఉన్న మన జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ లోకల్ వాళ్ళని మనం సంప్రదించవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ వే. లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, వాళ్ళ ద్వారా ఏదైనా కాంటాక్ట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నా పేరు, ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి నా పేరు హరి పోట్రు, నేను యూకే ఇమిగ్రేషన్ అడ్వైజర్ని. అట్లా నా పేరు గూగుల్ చేసినా కానీ దే విల్ గెట్ టు నో మై డీటెయిల్స్. అట్లా దెర్ ఆర్ మెనీ వేస్ అండి. ఈ రోజుల్లో టెక్నాలజీ మన చేతిలో ఉంది కదండి. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఏది కావాలంటే అది నిమిషాల్లో దొరికిపోతుంది కదా ఇన్ఫర్మేషన్. సో అట్లా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
రైట్ హరి గారు. ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే దే విల్ అడ్వైజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రైట్, మీరు అన్నట్టు ఒక మంచి అడ్వైజర్ని మనం గూగుల్లో సర్చ్ చేసి వెళ్ళాలి అని అంటే వీళ్ళు పర్ఫెక్ట్ అడ్వైజర్ అని చెప్పి ఒక స్టూడెంట్ కావచ్చు, లేదంటే యూకేకి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు గూగుల్ రివ్యూస్ చూడొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ అవునా కాదా అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోలిసిటర్స్ రెగ్యులేటరీ అథారిటీ అని, SRA అని, లేకపోతే నేనైతే OISC, ఫార్మలీ నోన్ యాజ్ OISC, ఇప్పుడు IAA ఇమిగ్రేషన్ అడ్వైజర్ అథారిటీ అని, ఇట్లా వాళ్ళ వెబ్సైట్ లో ఆ లోగో కూడా ఉంటుంది. సో అట్లా అథెంటిసిటీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించవచ్చు. లేదు మీరు సంప్రదించిన అడ్వైజర్ కరెక్ట్ గా ఉన్నారో లేరో అనుకున్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ అనదర్ ఆప్షన్ కదా, ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక లాయర్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. సో అట్లా దెర్ ఆర్ మెనీ వేస్ అండి టు ఫైండ్ సంబడి హూ ఈస్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్. ఓకే, సో నిన్న US వంతైంది, ఇవాళ UK వంతైంది. నెక్స్ట్ ఏది ఉండబోతుంది ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం, మీరు చూస్తున్న సర్కమ్స్టెన్సెస్ ప్రకారం? సో ఇది ఇలాగే వేరే దేశస్తులు కూడా ఫాలో అవుతారా? నేను ఓన్లీ UK ఇమిగ్రేషన్ చదివాను కాబట్టి ఐ కెన్ ఓన్లీ అడ్వైజ్ అబౌట్ UK ఇమిగ్రేషన్. ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాదండి, నేను అనుకుంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడాను ఇవాళ బాగా ఎలర్ట్ అయ్యే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి దే జస్ట్ వాంట్ టు టైడీ అప్ ద కంట్రీ సో దట్ ఓన్లీ లీగలీ స్టేయింగ్ రెసిడెంట్స్ మాత్రమే కంట్రీలో మిగులుతారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రెగ్యులేట్ అవుతాయి. రెగ్యులేట్ అవుతాయి అంటే ఏంటంటేనండి, ఒక పని కోసం కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఇల్లీగల్ గా ఉండే వాళ్ళేమో ఒక పౌండ్ తక్కువ చేస్తానంటారు, లీగల్ గా ఉండే వాళ్ళేమో నేను అంతకు తక్కువ చేయలేనని అనుకుంటారు. సో ఇట్లా ఈ అన్హెల్దీ కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. దానివల్ల అంతిమంగా బిజినెస్ సక్సెస్ అవుతాయి. దానివల్ల ఎకానమిక్ గ్రోత్ ఉంటుంది, బిజినెస్ ఓనర్స్ కి ప్రాఫిట్స్ వస్తాయి, గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళుతుంది, దానివల్ల జనానికి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి, అవి ఉంటాయి. సో అట్లా ఇట్స్ చైన్ అండి, ఇట్స్ లైక్ సప్లై చైన్ కదండి. సో వన్ ఎఫెక్ట్స్ ది అదర్. సో ఆ క్రమంలోనే ఈ క్లీన్ చేయటం అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కిందనే పరిగణించాలి మనం. తప్పితే ఇండియన్స్ మాత్రమే టార్గెట్ చేశారు, తెలుగు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు అనేది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మనం ఇండియన్స్ కాబట్టి మనం వాళ్ళు అనుకుంటున్నాం, అన్ని దేశాల వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. అట్లా ఏం లేదు, ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళని ఏరువేసే క్రమంలో ఉన్నారు వీళ్ళు. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరి పొట్రు గారు. యూకేకి రావాలనుకున్న వాళ్ళు, లేదంటే వీసా వాళ్ళకి అయిపోయిన వాళ్ళు, ఇల్లీగల్కి ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు, మేబీ ఈ లైవ్ చూస్తే కనుక వాళ్ళకి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయని మీరు క్లారిఫై చేశారని కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. బ్రేకింగ్ న్యూస్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర అగ్ని ప్రమాద ఘటనపై వైసీపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే జగన్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లామని వారు తెలిపారు. కానీ పోలీసులు చర్యలు తీసుకోకుండా తిరిగి తమకే నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వివరాలు, సీసీ కెమెరా ఫుటేజ్లు కావాలని 2 సార్లు నోటీసులు ఇచ్చారని అన్నారు. అందుకే మళ్లీ వచ్చి తమ దగ్గరున్న వివరాలు ఇచ్చామని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు డిపోర్టేషన్ అనేది ఈ కంట్రీలో చాలా మంది ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలనేది ఈ డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. ఇవాళ కాదు రేపు అంతలోదే, ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. అది జరగబోయేదే, దాన్ని మనం ఆపలేమండి. ఇంకా ఆ డిపోర్టేషన్ ఆర్డర్స్ అనేది వీళ్ళు ఇంకా కూడా ఉధృతం చేస్తారు. అందుకనే నేను మన తెలుగు వాళ్ళందరికీ చెప్పేది కూడా ఒకటే అడ్వైజ్ ఏంటంటే, ఇల్లీగల్ గా ఉండి అక్కడ ఇక్కడ పనులు చేసుకొని మీ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్, అంటే ఈ టైంలో ఈ స్టూడెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది కరెక్ట్ గా మార్గంలో వెళ్లకుండా అక్కడ ఇక్కడ వక్ర మార్గాల్లో వెళ్ళి ఏది పడితే అది అప్లికేషన్ చేసుకొని హోమ్ ఆఫీస్ కి అది ఇల్లీగల్ అయిపోయిందా లీగల్ గా ఉందని తెలుసుకోకుండా ఈ డబ్బు సంపాదించడం మాత్రమే ఒక ఎజెండాగా పెట్టుకొని ఉండే వాళ్ళందరికీ సక్సెస్ రేట్ ఈ కంట్రీలో నాకు తెలిసినంతలో 0 అండి. అందుకని వీసా మీద ముందు కాన్సన్ట్రేట్ చేసుకుంటే నేను లీగల్ గా ఎలా ఉండాలి అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. తర్వాత డబ్బు ఆటోమేటిక్ అదే వస్తుంది. ఎందుకు, మనం లీగల్ గా ఉంటే మనకి ఎవరైనా జాబ్ ఇస్తారు కదా ఇక్కడ. సో అది ఇంపార్టెంట్. ఆ చిన్న పాయింటే మన వాళ్ళు చాలా మిస్ అవుతారు అన్నమాట.
సో రైట్ నౌ ఇప్పుడు డిపోషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారా, మీ దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయి ఉంటున్నారో వాళ్ళకి అసలు వేరే ఆప్షన్ ఏముంటుంది ఇప్పుడు? ఒకటే ఆప్షన్ అందరికీ ఉండదండి. దట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు సే. కొంతమంది ఇల్లీగల్ అయిన తర్వాత కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇల్లీగల్ గా అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని లా అప్లికబుల్ అవుతాయండి. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ టైమ్ దే బీన్ స్టేయింగ్ ఇన్ ది యూకే ఇల్లీగలీ. సో అందరికీ ఒకటే రూల్ ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వారం రోజులు ఇల్లీగల్ గా స్టే చేసిన వాళ్ళకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని వీసాస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెల రోజులు అయిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, అట్లానే సంవత్సరాలు అయిన వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు అడ్వైజ్ స్ట్రైట్ అవే ఇల్లీగల్ గా అయిన వాళ్ళు ఏమి చేయాలి అనే దానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం అంటూ ఉండదండి. బట్ అగైన్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఎప్పుడైనా కానీ ఇలాంటి వీసా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సిందల్లా వీసా ఇమిగ్రేషన్ క్లియర్ అడ్వైజ్ కావాలి.